హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ కంప్లీట్ ట్యూటోరియల్ అనమాట. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. పిక్సెల్ ల్యాబ్లో ఉన్న ఏ టు జెడ్ ఆప్షన్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మొబైల్ ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్ఫేస్లో మనకి పైన అయితే ఒక ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద మనమైతే క్లిక్ అయితే చేస్తే టెక్స్ట్, అలాగే కరెంట్ డేట్, స్టిక్కర్, షేప్స్ ఫ్రమ్ గ్యాలరీ, డ్రా అని చెప్పి అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ టెక్స్ట్ బాక్స్ అయితే యాడ్ అయితే అవుతుందన్నమాట. మన టెక్స్ట్ బాక్స్ యాడ్ అయ్యాక మనం టెక్స్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలంటే, మన టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేస్తే టెక్స్ట్ యొక్క ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన టైప్ చేసుకుని ఓకే చేస్తే టెక్స్ట్ అయితే యాడ్ అయితే అవుతుంది. మనకి టెక్స్ట్ అయితే యాడ్ అయింది కాబట్టి కింద ప్లస్ గుర్తు కింద అయితే డిలీట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. ఆ ప్లస్ గుర్తు పక్కన అయితే మనకి ఏది ఇంకొక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, మెమరీ కార్డ్ ఐకాన్ టైపు. దాని మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ యాజ్ ఇమేజ్ ఆర్ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని అయితే ఉంటుంది. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇదైతే ఇమేజ్ కింద అయితే సేవ్ చేసుకోవచ్చు. డైమెన్షన్స్ అలాగే ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని మనమైతే ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. అదే మనం దాని మీద సేవ్ యాజ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనం అయితే ప్రాజెక్ట్కి అయితే ఒక నేమ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రాజెక్ట్కి అయితే నేమ్ అయితే ఇస్తే మనకి ప్రాజెక్ట్ కింద సేవ్ అవుతుంది. మనం సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందంటే కింద మనకి బాటంలో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మై ప్రాజెక్ట్స్ అని అయితే ఉంటాయన్నమాట. ఆ మై ప్రాజెక్ట్స్లో మనం సేవ్ చేసింది అయితే టాప్లో అయితే ఉంటుందన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ పక్కన అయితే మనకి ప్రాజెక్ట్ అయితే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి మెమరీ కార్డ్ ఐకాన్ పక్కన మనకి షేర్ అని చెప్పేది ఒక ఐకాన్ అయితే కనబడుతుంది అనమాట. ఇది మనం ఎడిట్ చేసిన ఇమేజ్ సేవ్ చేసుకోవడానికి వచ్చే ఆప్షన్ అనమాట. నెక్స్ట్ అయితే షేర్ ఆప్షన్ పక్కన అయితే మనకైతే కొటేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మనకైతే ఇంగ్లీష్ అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజెస్లో కొటేషన్స్ అయితే ఉంటాయి. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మనకి ఏ టైప్స్ ఆఫ్ కొటేషన్ కావాలంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోటివేషన్, సక్సెస్, ఫ్రెండ్షిప్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్, పాజిటివిటీ, మనకి చాలా రకాల కొటేషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఒక కొటేషన్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ అయితే చేయగానే మన కొటేషన్ అయితే మన ప్రాజెక్ట్లోకి అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే అయిపోయిందనమాట. ఓకే, మనకైతే ఒక టెక్స్ట్ అయితే యాడ్ అయింది కదా. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేద్దాం అంటే బాటంలో మనకి సెకండ్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది ఏతో. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ టెక్స్ట్ ఎడిట్ చేసే ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. ఆల్రెడీ బాటమ్ ఆప్షన్ గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మనం ఈ బాటమ్ ఆప్షన్స్లో అలాగే టెక్స్ట్ ఫాంట్లోకి అయితే వెళ్ళి టెక్స్ట్ ఫాంట్ అయితే మనం చాలా ఈజీగా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే కొటేషన్స్ పక్కన 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఫుల్ స్క్రీన్, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా, ఎక్స్పోర్ట్ ఇమేజ్ అంటే మనం ఇమేజ్ సేవ్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ అంటే ఇమేజ్ సైజు, మనం ఎడిట్ చేసి ఇమేజ్ యొక్క క్యాన్వాస్ సైజ్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. నెక్స్ట్ కాంటాక్ట్స్, ట్యూటోరియల్స్, రిమూవ్ యాడ్స్, రికవర్, ఆటో సేవ్, ఎగ్జిట్, అబౌట్. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని అయితే ఒక కర్సివ్ ఫాంట్తో యాప్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. మనకి నెక్స్ట్ ఈ కింద ఆరో మార్కులు చూపించినట్టయితే ఒక అండు బటన్ అయితే ఉంటుందన్నమాట. మనం ఇందాక ఏమన్నా యాడ్ చేసినవి అయితే అండు అయితే చేయొచ్చు. ఓకే, ఈ అండు బటన్ తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే మనమైతే క్యాన్వాస్ని మన నచ్చినట్టయితే జూమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ సేమ్ ఆ క్యాన్వాస్ జూమ్ ఆపాలంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే జూమ్ అయితే కదలకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ క్లిక్ చేసి మనకు కావాల్సినంత జూమ్ అలాగే లెఫ్ట్ రైట్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, జూమ్ పక్కన అయితే మనకి గ్రిడ్ అని చెప్పేది ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనకి రకరకాల గ్రిడ్ అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం గ్రిడ్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్లో గ్రిడ్స్ అక్కర్లేదు అనుకుంటే ఆప్షన్ అయితే టర్న్ ఆఫ్ అది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ లేయర్స్ అనమాట. ఫర్ సపోజ్ లేయర్స్ అయితే లేవు, నేనైతే 2 టెక్స్ట్ ఆప్షన్స్ అయితే యాడ్ అయితే చేశాను. ఇప్పుడు నార్మల్గా ఒక డ్రా అయితే చేశాను. ఒక లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇప్పుడు లేయర్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ లేయర్స్ గురించి అయితే చాలా ఈజీగా మనం ఇమేజ్ ఎడిటింగ్లో మనకి లేయర్స్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట.
మనం మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మనకి అనవసరమైన ఆబ్జెక్ట్స్ అయితే మనం ఇక్కడైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. కింద అయితే బాటమ్ అయితే మనకైతే 5 ఆప్షన్ గురించి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాటమ్ ఆప్షన్ గురించి డీటెయిల్‌గా అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇది చాలా క్విక్ పిక్సెల్ ల్యాబ్ ట్యుటోరియల్ వీడియో అనమాట. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్‌లో అయితే క్లిక్ చేసి చూడండి.